ప్రభాసీను గారికి, ప్రభాస్ గారికి బాగా గ్యాప్ వచ్చేసింది అని రకరకాల వార్తలు. అండ్ దానికి సంబంధించింది కూడా మీరు ఇప్పుడు చెప్పేశారు. సో బేసిక్ ఇప్పుడు ఏం చెప్తారు? గ్యాప్ అనేది ఏమి ఉండదండి. మనం ఊహించుకుంటాం. ఇప్పుడు ఒక షూటింగ్ 15 రోజులు అయిపోతుంది, రిలీజ్కి ఒక సంవత్సరం పట్టచ్చు. ఒక షూటింగ్ సంవత్సరం అవుతుంది, రిలీజ్ ఇమీడియట్లీగా అయిపోవచ్చు. మన చేతిలో ఏం లేదు. ప్రాజెక్ట్స్ అని వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మాటలే మారుతాయి. సినిమా బాగుండి సినిమాలు మన వచ్చిన తర్వాత మారుతాయి. ఇప్పుడు సినిమాలు రాలేదు కాబట్టి ఒక్కొక్కరు ఊహాగానం ఒక్కొక్కలా ఉంటుంది. దానికి మనం ఏం ప్రిడిక్ట్ చేయలేం. అండ్ యూ క్యాన్ ప్రివెంట్ ఇట్ ఎట్ ఆల్సో. ఓకే. సో యాజ్ ఎ సినిమా లవర్గా సో నాకు బాగా ఇష్టమైన సినిమా మీరు చేసిన దాంట్లో గబ్బర్ సింగ్ అన్న. సో మీరు కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేసిన విధానం, ఆయన మళ్ళీ మీకు పంచి డైలాగులు చెప్పడం కాదు, చెప్పిన దాని మీద నిలబడి చూపించాలి. ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒక 2 ముక్కలు చెప్పంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ సూపర్. 2 ముక్కలు అయిపోయినాయి. మరీ అన్న స్టేజ్ మీద జోక్ చేసినట్టు చేస్తే ఎలాగన్నా కొంచెం చెప్తే ఫ్యాన్స్కి ఏమైనా హైప్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పటికీ చాలా ఇంటర్వ్యూలో చెప్పా, అది నేను మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో ఫస్ట్ నాకంటూ ఒక సెల్ఫ్ రికగ్నేషన్ ఓల్ అండ్ సోల్గా వచ్చింది ఆ సినిమా. జస్ట్ బికాస్ పవన్ కళ్యాణ్ గారు సార్ ముందు నేను ఇమిటేట్ చేయడం అనేది నాకు వాళ్ళు ఇచ్చిన అదృష్టం. వాళ్ళు ఒప్పుకోవడం అనేది నా క్రెడిట్ బేస్. అది నేను ఆ సినిమాలో అంత పెద్దగా పేలడం, నాకు అంత పేరు రావడం అనేది నేను లైఫ్లో నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ నాకు కొన్ని అంటే వాల్యుబుల్ క్యారెక్టర్స్ వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఆ క్యారెక్టర్ వల్ల. అన్న సలార్ చూసారా? చూశాను కదా. ఎన్నిసార్లు చూసారా? నేను ఎన్నిసార్లు బిఫోర్ ఒక 20-30 సార్లు చూసుంటాను ఎడిట్లోను. తర్వాత మళ్ళీ రిలీజ్లో చూసాను ఒక 6-7 సార్లు. సో బేసిక్గా బాహుబలి తర్వాత ఆయన ప్రతి సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. బట్ వీటన్నిటికంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది మారుతి గారును ప్రభాస్ గారి కాంబినేషన్. దాంట్లో మీరు చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటే ప్రభాస్ గారి మార్క్ పక్కన పెట్టేస్తే అండ్ మారుతి గారు ప్రభాస్ గారు ఈ కాంబినేషన్ ఎంతవరకు జనాలను అట్రాక్ట్ చేస్తుంది? సో ఎలా ఉండబోతుంది? అన్న కొత్తదనాన్ని ఉండబోతుంది అలానే కదా? జస్ట్ ఏం చెప్పాలి, ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్. మీరు అనుకున్నది ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియన్ లెవెల్ ప్రాజెక్ట్ కన్నా పెద్ద ప్రాజెక్ట్ ఇది. మై పర్సనల్ ఫీలింగ్. మీరు ఎప్పుడు లేని యాంగిల్స్ ఈ సినిమాలో చూస్తారు. ఎప్పుడు మనం రోజు రెగ్యులర్గా మనం ఒక్కొక్కసారి తినే దానికన్నా పండగ రోజు మనం హ్యాపీగా అన్నీ శుద్ధిగా చూసుకొని తినుకొని అందరం కలిసి ఫ్యామిలీతో ఎంటర్టైన్ సెలవు పెట్టుకొని తింటాం కదా, దాని ఇంపార్టెన్స్ వేరు, రోజు తినేది వేరు. సో ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది. ఓకే. అండ్ ప్రభాస్ గారి క్రేజీ ప్రాజెక్ట్స్ సలార్ తర్వాత సలార్ 2 ఒకటి, ప్రాజెక్ట్ K ఒకటి, మారుతి గారు ఒకటి. ఈ 3 సినిమాలు మీరు ఎక్కువగా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ప్రభాస్ గారిని కొత్తగా చూడాలి సినిమా అంటేనే వెయిట్ చేస్తాను. ఇందులో ఏంటి మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే ఏంటి? అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా, చెల్లి ఇష్టమా, తమ్ముడు ఇష్టమా, ఇవన్నీ ఎలా చెప్పగలను చెప్పు? ఎలాగన్నా అంటే ఇన్స్టెంట్గా అలా వచ్చేస్తాయి అన్నా, లేకపోతే అది గుండెల్లో ప్రభాస్ గారు, లేకపోతే నేను ఎందుకు స్పీచ్ ఇస్తానా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకోటి, సో బేసిక్గా ఏంటంటే, సో మీరు సీనియర్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్. అండ్ ఈ మధ్య కమెడియన్లు హీరోలు అవుతున్నారు, అలానే ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ గోకోడుగా వెళ్తున్నారు. సో అలాగా ప్రభాస్ సీన్ అన్న హీరోగా కానీ అండ్ పొలిటికల్గా కానీ ఈ 2000 ఏదైనా ఒక కొత్త వేలో వెళ్ళే ఛాన్స్ ఉందా రాబోయే రోజుల్లో? ఏంటి? ఏమీ లేదండి. నీ పేరేంటి? చందు. నా లైఫ్ ఏది డిజైన్ చేసుకోలేదు. నేను ఇలా అవుతానని అనుకోలేదు, అయిన తర్వాత ఏం చేయాలో కూడా నేను అనుకోలేదు.